ఏలూరు జిల్లా నూజివీడులోని మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మెరుపు దాడులు చేశారు. 70కు పైగా కార్లను స్వాధీనం చేసుకున్నారు. 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు రాజకీయ ప్రముఖులున్నట్లుగా సమాచారం. రిక్రియేషన్ సొసైటీకి సంబంధించి ఒక పోలీసు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున జోత గృహాన్ని నడుపుతున్నారని చెప్పి ఆర్గనైజర్స్ మాకు అందిన ఖచ్చితమైన సమాచారం మీద ఇలా చేయడం జరిగింది. ఇక్కడ మేము చూసి వచ్చిన తర్వాత దగ్గరికి 150 పైసలకు ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఈ జోతం అని ఆడుతున్నారు. అలాగే 120 కార్లు కూడా ఉన్నాయి. ఒక 50 దాకా 2 వీలర్స్ కూడా ఉన్నాయి. ప్రాథమికంగా పరిశీలించిన మీద ఒక బ్యాంకు ఓపెన్ చేస్తే దాంట్లో 14 లక్షలు దాకానేమో క్యాష్ కనబడుతుంది. అలాగే రెండో బ్యాంకు దగ్గర ఒక 4 లక్షలు కనబడుతుంది. ఇంకొక 2 బ్యాంకుల గురించి కూడా ఆరా తీస్తున్నాము. అవి ఎక్కడికి వెళ్ళి ఏమిటని చూస్తున్నాము. మొత్తము 4 చోట్ల ఇది జరుగుతుంది. ఈ జరిగిన దీన్ని ఇది ఏంటంటే ఈ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి ఆర్గనైజర్స్ దీన్ని కొంతమంది ఈ యొక్క ప్లేయర్స్ ని రప్పించడం జరిగింది. ఏలూరు జిల్లా నూజివీడులోని మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ సొసైటీపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మెరుపు దాడులు చేశారు. 70కి పైగా కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దాదాపుగా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లుగా సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, అడవినక్కల గ్రామం వద్ద మ్యాంగో బై సొసైటీ ఆధ్వర్యంలో పేకాట శిబిరాన్ని పెద్ద ఎత్తున సుమారుగా 120 కార్లతో పాటు 50 బైకులు పైచిలకు ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. దాంట్లో లోపల ఉన్న 100 మందిని ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దీనికి ఈ పేకాట శిబిరం గత కొద్ది రోజుల నుండి నడిపిస్తున్నట్టుగా ఇప్పటికే గ్రామస్తులు చెప్పడంతో నిన్న పక్కా సమాచారంతో గత రాత్రి పెద్ద ఎత్తున పోలీస్ బృందాలు అక్కడ చేరుకొని మొత్తం అక్కడ ఉన్న పరిస్థితుల్ని కూడా గమనించిన పరిస్థితి. అయితే దాంట్లో బ్యాంక్ లాకర్ లో ఇప్పటికే ఒక లాకర్ లో 15 లక్షలు, మరో లాకర్ లో 6 లక్షల రూపాయలు దొరికినట్టుగా పోలీసులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అయితే మరో 2 లాకర్లు అక్కడి నుండి మిస్ అయ్యాయి. 4 కౌంటర్లు అక్కడ ఏర్పాటు చేసి పేకాట శిబిరాన్ని అక్కడ నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మరో 2 లాకర్లో ఎంత దొరుకుతాయి ఏంటి అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలియజేస్తామని కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నూజివీడులో భారీ ఎత్తున పేకాట శిబిరాలు నడిపిస్తున్నారు. దీంట్లో స్థానిక నేతల ప్రమేయం కూడా ఉంది. ఇప్పుడు ఈ 100 మందిలో కొంతమంది బడాబాబులు కూడా ఉన్నారు. దీంట్లో తెలంగాణ నుంచి సుమారుగా 20 నుండి 25 మంది వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో పక్కన దీనికి సంబంధించి పర్మిషన్లు అక్కడ ఉన్న వ్యక్తులు దీనికి పర్మిషన్లు ఉన్నాయి అని కూడా ఒక పక్కన చెప్తున్నారు అని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఆ పర్మిషన్లు ఏ విధంగా వచ్చాయి ఏంటి అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.